తిరుమల ప్రసాదాల ముడి సరుకుల్లో దోపిడీ జరిగింది. కాంట్రాక్టర్లతో గత టీటీడీ అధికారులు కుమ్మక్కయ్యారు. నాసిరకం సరుకులు సరఫరా చేస్తూ కోట్లాది రూపాయలు గోల్మాల్ చేశారు. తాజాగా ఈవో శ్యామలరావు తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. నాసిరకం నెయ్యిని కాంట్రాక్టర్ సరఫరా చేసినట్లుగా గుర్తించారు. 3 ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపారు. ఇన్నాళ్లు కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతిలో టీటీడీ క్వాలిటీ ల్యాబ్ ఉంది. నాసిరకం వస్తువులకు ల్యాబ్ సిబ్బంది ఒకే చెప్తూ వచ్చారు. గత 5 ఏళ్లలో నాసిరకం ముడి సరుకుల ద్వారా వందల కోట్ల చేతులు మారినట్లుగా తెలుస్తోంది. తిరుమల ప్రసాదాల ముడి సరుకుల్లో దోపిడీ జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంట్రాక్టర్లతో గత టీటీడీ అధికారులు కుమ్మక్కయ్యారు. నాసిరకం సరుకులు సరఫరా చేస్తూ కోట్లాది రూపాయలు గోల్మాల్ చేశారు. తాజాగా ఈవో శ్యామలరావు తనిఖీల్లో భాగంగా విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. నాసిరకం నెయ్యిని కాంట్రాక్టర్ సరఫరా చేసినట్లు గుర్తించారు. 3 ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపారు. ఇన్నాళ్లు కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతిలో టీటీడీ క్వాలిటీ ల్యాబ్ ఉంది. నాసిరకం వస్తువులకు ల్యాబ్ సిబ్బంది ఓకే చెప్తూ వచ్చారు. గత 5 ఏళ్లలో నాసిరకం ముడి సరుకుల ద్వారా వందల కోట్ల రూపాయల చేతులు మారాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, టీటీడీ ముడి సరుకుల్లో భారీగా దోపిడీ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ దోపిడీకి సంబంధించి ఓవరాల్ గా టీటీడీ అధికారులు ఏమంటున్నారు? రైట్ మాదిరి, మొత్తం మీద ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ముడి సరుకులు కావచ్చు, మరోవైపు నెయ్యికి సంబంధించి పూర్తిగా స్కామ్ జరిగినట్లు ఇప్పటికే టీటీడీ ఈవో జె శ్యామలరావు అయితే పూర్తిగా కనుగొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దానికి సంబంధించి ప్రక్షాళన కూడా మొదలుపెట్టే పరిస్థితి. అంటే ముఖ్యంగా తిరుమలలో ఉన్నటువంటి ప్రాంతాలని ఆయన చేరిన మొదటి రోజు నుంచే పూర్తి స్థాయిగా అన్ని చోట్ల పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా స్వామివారి అన్నప్రసాదాలు కావచ్చు, మరోవైపు లడ్డూ ప్రసాదం కావచ్చు, మరోవైపు అన్నదాన క్యాంటీన్కి సంబంధించి ప్రాంతాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా ఆయన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ముడి సరుకులకు సంబంధించి కావచ్చు, ఆ ఫుడ్ సెక్షన్కి సంబంధించి కూడా భారీగా తనిఖీలు చేసి అక్కడ వస్తున్నటువంటి వస్తువులు కావచ్చు, మరోవైపు ఈ ముడి సరుకులకు సంబంధించి నాసిరకం రావడం, మరోవైపు నెయ్యి కూడా పూర్తిగా అంటే నెయ్యి పూర్తిగా మగ్గిపోయిన నెయ్యి రావడం, మరోవైపు నెయ్యి పూర్తిగా వాసనే లేకుండా పోవడం, అటువంటి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి కాంట్రాక్టులకు సంబంధించినటువంటి 3 నెయ్యి ట్యాంకర్లను కూడా పూర్తిగా వెనక్కి పంపిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇన్ని రోజులుగా అంటే గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం హయాంలో పూర్తిగా అధికారులు కేవలం డబ్బుల కోసమే పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ల్యాబ్లో ఎటువంటి చెకింగ్లు నిర్వహించకుండా పూర్తిగా ఏదైతే ముడి సరుకులకు సంబంధించి అంటే జీడిపప్పు కావచ్చు, బాదం పప్పు, అంటే ముఖ్యంగా బాదం జీడిపప్పుకే ఎక్కువగా పూర్తిగా కుళ్ళిపోయినటివి కూడా ఏదైతే తిరుమలకైతే సప్లై చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా నెయ్యి చూసుకున్నట్లయితే పూర్తిగా వాసనే లేకుండా, అంటే కొన్ని కంపెనీలు అంటే యూపీ పక్క రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో నెయ్యినైతే భారీగా తరలించారు. ముఖ్యంగా ఆ నెయ్యికి సంబంధించి ఎటువంటి చెకింగ్ ల్యాబ్లో ఎటువంటి
నమోదు లేకుండా, అంటే ముఖ్యంగా దానికి పూర్తి స్థాయిలో చెకింగ్ లేకుండా ప్రధానంగా తిరుమలకి తరలించిన పరిస్థితి అయితే ఉంది. కోట్ల రూపాయలు, అంటే సుమారు 100 కోట్ల రూపాయలు స్వామివారి డబ్బుని పూర్తిగా ఇటు ఎంప్లాయీస్ భారీ స్థాయిలో, అంటే ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులు కావచ్చు, టీటీడీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ప్రధానంగా పూర్తిగా తినేశారని చెప్పేసి ప్రధాన ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇన్ని రోజులుగా ఎన్ని ట్యాంకర్లను తెప్పించారు, ప్రధానంగా ఎన్ని కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఇచ్చారనే దానిపై కూడా ఈవో శ్యామలరావు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ టీటీడీలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎవరిని వదిలేదు లేదు. ప్రధానంగా ఎవరైనా, అంటే స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ప్రధానంగా ఆయనకి కంప్లైంట్ చేశారు. స్వామివారి లడ్డూ ప్రసాదం సరిగ్గా లేదని చెప్పేసి, మరోవైపు అన్న ప్రసాదాలు పూర్తిగా వాసన వస్తున్నాయి, కనీసం నెయ్యి కూడా సరిగ్గా వేయడం లేదంటే నెయ్యి కూడా సరిగ్గా లేదని చెప్పేసి ప్రధానంగా ఆయనకి కంప్లైంట్ రావడంతోనే పూర్తిగా అన్ని చోట్ల ఆయన తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా నెయ్యి గోడౌన్లు భారీ స్థాయిలో ఆయన అయితే తనిఖీలు నిర్వహించారు. అక్కడ పూర్తిగా ఆయన విస్తుపోయే విషయాలు అయితే బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఎందుకంటే ఈ నెయ్యి ట్యాంకర్లు బయట నుంచి వస్తున్నటువంటి ట్యాంకర్లు పూర్తిగా గోల్మాల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత అధికారులు కేవలం డబ్బులకు మాత్రమే పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏది మాత్రం పూర్తి స్థాయిలో చెకింగ్ లేకుండా పూర్తిగా నెయ్యి ట్యాంకర్లను నేరుగా తిరుమలకి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జీడిపప్పు, బాదం పప్పు, మరి ద్రాక్ష, పిస్తా ప్రతి ఒక్కటి, అంటే స్వామివారికి నైవేద్యానికి ఉపయోగించేటువంటి ఈ ముడి సరుకులకు సంబంధించి భారీ స్థాయిలో గోల్మాల్ జరిగిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆయన అయితే విచారణ జరుపుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ సునీల్.